గ్రామ పంచాయతీల కార్పొరేషన్లో విలీనమైన తర్వాతే ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పోర్టు వివాదాలను త్వరితగతిన పరిష్కరించడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషనే కాకుండా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపే ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. విలీన పంచాయతీలు కలిపే రాజమండ్రి ఎన్నికలు నిర్వహిస్తారని ఆయన అన్నారు. నగరానికి సమీపంలో గ్రామ పంచాయతీలు మురికి కూపాలుగా ఉన్నాయని, కార్పొరేషన్ను కలిసినట్లయితే నిధులు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆర్థిక సంఘం నిధులు రాకపోవడం వల్ల పంచాయతీల్లో పాలన ముందుకు సాగడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైతేనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకే విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నట్లు వెల్లడించారు. విలీన పంచాయతీలను మెర్జర్ చేయాలని ఇక్కడే కాదు, గుంటూరు, కాకినాడ, విజయవాడ, తిరుపతి, అలాగే నెల్లూరు, ఏ ప్రాంతాల్లో అయితే అనేక విలేజ్లు చెత్తకొప్పలాగా తయారవుతున్నాయో అన్ని కలిపేయాలనే ఆలోచన. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో దాదాపుగా 12-14 సంవత్సరాలకు ఎలక్షన్ లేక 15th ఫైనాన్స్ రాక అభివృద్ధిగా నోచుకునే పరిస్థితి, గ్రాంట్లు రాని పరిస్థితి ఉంది కనుక కార్పొరేషన్ల కలపని నిర్ణయించాం. ఒకళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు, వాళ్ళని కూడా విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేసాం. విలీనం చేసి డివిజన్లు కూడా పెరుగుతాయి. గత డివిజన్లో 50 ఉన్నాయి, ఇవాళ విలీనం అయిన తర్వాత డివిజన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది కనుక ఇది అభివృద్ధికి మారుపేరుగా నిలవాలి, గ్రేటర్ రాజమండ్రిగా ఉండాలి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత పెద్ద నగరం అవుతుంది. దీన్ని దావైపు దృష్టి సారిస్తున్నాం. ఎలక్షన్లు పెట్టాలని నేను నిర్ణయం ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే స్థానిక సభ్యపరిపాలన ఉండాలి, స్థానిక నాయకత్వాలు ఉండాలి, వారి సారథ్యంలో స్థానిక సమస్యల పరిష్కారం కావాలన్న ధ్యేయంలో నా వరకు నేను కృషి చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ సీఎం గారు కూడా వెరీ పర్టికులర్, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా దాని మీద కృషి చేస్తున్నారు. కోర్టులో ఉన్న కేసులను రేపు సోమవారం తర్వాత దాన్ని వర్కౌట్ చేసి రాబోయే నోటిఫికేషన్లో దీన్ని కూడా చేర్చాలని లక్ష్యంలో ఉన్నాం. అంటే పుష్కరాల్లో ఎన్నికలు కూడా జరుగుతాయి, అయిపోవాలి, అక్టోబర్లో ఎన్నికలు అవ్వాలనేది లక్ష్యంలో ఉన్నాం. సెప్టెంబర్, అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్, నవంబర్ లోపల ఎలక్షన్లు కంప్లీట్ చేయాలనే ధ్యేయంలో ప్రభుత్వం ఉంది. అంటే ఇది ఫస్ట్ జాబితాలో మన రాజమండ్రి లేదంటున్నారు. లేదు, అన్ని జాబితాలు కలిపే వస్తాయి. అంటే ప్రాసెస్ కొంచెం వెంటనే చేయాలి. మేము ఒక వారం రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసేస్తే, ప్రాసెస్ చేస్తే మళ్ళీ ప్రాసెస్కి వెళ్ళాలి. ఎందుకంటే పాత లిస్టు ఎస్ఆర్తో సంబంధం లేకుండా చేయాలని ఒక ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పాత ఓటర్ లిస్టును పెట్టి బేస్ చేసి డివిజన్లో విభజన చేద్దామనే ఆలోచనలో ఉన్నారు కనుక అది వేగం అయ్యేదానికి అవకాశం ఉంది, పెద్ద ఇబ్బంది ఉండేదానికి అవకాశం లేదు.